అనేది మీరు అనుకునేది మాట అంత నలిగిపోవడం లేదు, కానీ సమస్య అయితే మాకుంది. మేము కూడా అధిష్టానం దృష్టికి రాంగోపాల్ దృష్టికి ఏం తీసుకుపోతున్నాం అంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఎలాగా జరుగుతా అంటే అలాగే జరగాల. ఏదన్నా కానీ సింగిల్ విండో సిస్టంలో పోవాలా. ఇప్పుడు ఒకదానికి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నీకు ఇవ్వాల్సిన గౌరవం అధికారులు ఇవ్వాల్సిందే, మేము నిన్ను రెస్పెక్ట్ చేయాల్సిందే, అన్నీ చేయాల్సిందే, దాంట్లో తప్పదు, అందులో మా పార్టీ వాళ్ళు కాబట్టి. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒకదానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడినప్పుడు ఒకరికే మేము ఫస్ట్ నీకు న్యాయం చేస్తామని ఒకరికే ఇస్తాం. ఆ రెండో వాడో మూడో వాడో ఆటోమేటిక్గా రాంగోపాల్ దగ్గరికి పోవడము, ఇంత టైము అంటే ఇది ఇట్లా జరిగిందా ఇంత జరిగిందా ఇదంతా ఎంక్వైరీ చేసుకోకుండా ఇలా మన దగ్గరికి వచ్చినాడు కదా అని కొంత వాళ్ళు అడ్వాన్స్ కావడంతో ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతారు. దీనికి నాకు తెలిసి అధిష్టానం నుంచి కూడా క్లారిటీ వచ్చింది. ఇన్ఛార్జి మంత్రి గారు కూడా మొన్న కడపలో కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది. నాకు తెలిసి ఈ సమస్య అయిపోయినట్లే. ఎందుకంటే అధికారులు నలిగిపోవడం అనేది ఫస్ట్ పాయింట్ అయితే అధికారులు అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. కాదు అది కాదు, నేను ఒక పేరుకు ఇచ్చినాను అనుకో, ఆయన ఒక పేరు ఇస్తే ఆయన నువ్వు ఇచ్చినావు సార్, ఆయన ఇచ్చినాడు వాళ్ళు ఇంకో పేరు సెలెక్ట్ చేసుకుంటే ప్రమాదం కూడా ఉంది దీంట్లో. కాబట్టి ఆ సమస్య ఇంకా నాకు తెలిసి రాదు. మళ్ళా కూడా జిల్లా అధ్యక్షుల వారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది పార్టీ ఏం చేయాలని. ఆయన కూడా ఇద్దరిని కూర్చొని ఈ సమస్య అయితే సార్ట్అవుట్ అవుతుంది. మీరు అన్నట్లు కార్యకర్తలు నలిగిపోయేది ఏం కాదు. కార్యకర్త ఏంటంటే ఎవరైనా ఇప్పుడు 5 ఏళ్ళు పనిచేసినారు. ఆయన ఎలక్షన్స్ టైంలో కూడా వాస్తవంగా పార్టీ వేరే బాధ్యత అప్పగించింది. ఎలక్షన్ అప్పుడు మనమే ఎక్కువగా చూసుకున్నాం. ఒక ఊర్లో ఒక స్ట్రాంగ్ గ్రూప్ ఉంటుంది, 2 గ్రూపులు ఉంటాయి టీడీపీలో. ఒకటి స్ట్రాంగ్ గ్రూప్ ఉంటుంది, ఒకటి వీక్ గ్రూప్ ఉంటుంది. ఏదన్నా పార్టీ పరంగా కానీ పదవుల పరంగా కానీ వచ్చినప్పుడు ఫస్ట్ స్ట్రాంగ్ గ్రూపుకు ఏదైనా ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆ వీక్ గ్రూప్ అతను ఆటోమేటిక్గా అక్కడికి పోయి డిస్టర్బెన్స్ చేయడం ఇది ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా రేషన్ షాపులు వచ్చాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ షాపులు అనేది జనరల్గా మీడియా ముందు కానీ ఎక్కడన్నా రాసుకొని నాకేం ఇబ్బంది లే, టీడీపీ వాళ్ళకే ఇస్తాము, టీడీపీకి ఎవరు ఫేవర్ చేసింటారో వాళ్ళకి రేషన్ షాప్ ఇస్తాము. 3 నెలలు అతను రేషన్ షాప్ ఇచ్చుకున్నాడు. తర్వాత ఎగ్జామ్ వచ్చిందని మీరు ఎవరినంటే వాళ్ళని కూర్చోబెట్టి రాయిస్తే ఈ 3 నెలలు మనమే వానికి ఇచ్చాము, అతన్ని మనం అవమానపరిచినట్టు కాదా? ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ తగు రీతిలో తగు విధంగా స్పందించి కూర్చోబెట్టి ఆల్రెడీ ఒకసారి ఇన్ఛార్జి మంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడినారు. నాకు తెలిసి ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ సార్ట్అవుట్ అయింది. ఇంకా చిన్న ఉన్నా కూడా సర్దుబాటు చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి నిజంగా ఎవరైతే పనిచేసినారో అలాంటి వాళ్ళను నేను కానీ రామ్ గోపాల్ కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం. ఇద్దరు క్లాస్మేట్సే కదా, మీరు ఇద్దరు ప్రతిపక్షం మీద పోరాడకుండా మీరే పోరాడుకునే పరిస్థితి ఏర్పడింది. టార్గెట్ ఇవన్నీ నేను జనరల్గా కూడా మీరు ప్రశ్న అడిగినారు కాబట్టి నేను సమాధానం చెప్పిన. ఇవన్నీ కూడా నేను జనరల్గా నేను పట్టించుకోను. నా పని ఏంది నాదేంది. మనం ఇప్పుడు రాక అవకాశం వచ్చింది. వాళ్ళు బాగా డీమాలరైజ్ అయి ఉన్నారు. కేసులు గొడవలు, వివేకానంద హత్య ఒకవైపు, బెయిల్ క్యాన్సిల్ అవుతుందని ఒకవైపు, 11 సీట్లు రావడము, ఇంకా కొంచెం రాజకీయంగా చూసుకునే వాళ్ళు కూడా అనారోగ్యం పాలై చనిపోవడము, ఇవన్నీ వైఎస్ కుటుంబంలో ఉన్నాయి. షర్మిల ఒక పక్క, సునీత ఒక పక్క. ఇంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. దీన్ని ఏదో రకంగా దెబ్బకొట్టాలని ఒక టార్గెట్ పెట్టుకొని పోతానా. ఈ కింది అన్ని ఈ సమస్య ఇంత పెద్ద దృష్టి పెట్టలే. కాబట్టి మన్నంగా సమస్య ఎప్పుడైతే గొడవ జరిగి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అది అధిష్టానాన్ని దృష్టికి తీసుకోవడం చేయడం జరిగింది. అవన్నీ సర్దుబాటు నేను చెప్పా కదా ఇందాక. నాకు తెలిసి ప్రాబ్లం సార్ట్అవుట్ అయింది. అదేం భవిష్యత్తులో రామని చెప్తారా రామ్ గోపాల్ ఇప్పుడు క్లాస్మేట్ అన్నారు కూడా, మేము అసలు మామూలుగా వాడు వరే అని అనుకునేది కూడా. వాని తరపున కూడా నేను చెప్తానా, తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ఏ కార్యకర్త ఇబ్బంది పడేట్టుగా మేము ఇద్దరం ప్రవర్తించాం. రైట్.